దమ్ బిర్యానీ చేసుకునేంత టైం లేదు, కానీ బిర్యానీ తినాలనిపిస్తుంది. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో తినాలనిపిస్తే మాత్రం ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నార్మల్ బిర్యానీ చేయడమే మర్చిపోతారు, ఇదే ట్రై చేస్తూ ఉంటారు ప్రతిసారి. సో ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ చికెన్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు, పసుపు వేసుకోవాలి. ఇంకా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటేనే మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు, అది మర్చిపోకండి, అది కంపల్సరీ వేయాలి. ఇంకా ఆనియన్లో టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఆయిల్ మొత్తం దగ్గర వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ దగ్గర వచ్చాక చికెన్ వేసేసి బాగా డీప్ ఫ్రై చేయాలి. సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోండి. చికెన్ ఒక 60 to 70% వరకు కుక్ అయిన తర్వాతనే కారం పొడి వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత స్పైసెస్ చూసి వేసేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి వేసేసుకొని బాగా దగ్గర అయ్యేంత వరకు. నెక్స్ట్ దాంట్లో మళ్ళీ కొంచెం కరివేపాకు వేయండి. వేసిన తర్వాత అంటే ఇంకా మీరు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకోండి. అండ్ రైస్ మొత్తం ఈవెన్గా పెట్టుకున్న తర్వాత కొంచెం కలర్ వేసేసి దానిపై నుంచి పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 to 15 minutes వరకు అలానే వదిలేసేయండి. సిమ్లో పెట్టాలి గ్యాస్. అంతే, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. మా వారికి అయితే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో ఏమైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బై.